వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. సో ఈరోజు నేను RC24 ఆడబోతున్నాను అనమాట. సో ఈ RC24లా ఈరోజు మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఆడదాము. సో గేమ్ అయితే ఆన్ చేశాను. క్విక్ మ్యాచెస్లో పోయి ఇండియా ఇది మన టీము, ఇంగ్లాండ్ తీసుకున్నాం గైస్. ఇప్పుడు అయితే స్టార్ట్ చేద్దాము. ఇది ఇన్స్ట్రక్షన్ చెప్తుంది, క్లోజ్ చేసి 5 hours పెట్టేద్దాం గైస్. ఇంకా డిఫికల్ట్ కాకుండా మీడియం పెడదాం. ముంబైలోనే ఉండని మ్యాచ్. కమెంటరీ అయితే హిందీలో ట్రై చేద్దాం ఒకసారి. హిందీలో సెలెక్టెడ్ చేసుకున్నాం గైస్. సో ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. మనకు విరాట్ కోహ్లీ కావాలి. ఇలా విరాట్ కోహ్లీనే లేడు, యాడ్ చేసుకుందాం. రోహిత్ శర్మకు కూడా యాడ్ చేసుకుందాం అనమాట. బుమ్రా కూడా కావాలి మనకు, ఫాస్ట్ బౌలర్. ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఇంకెవ్వరే లేరు అనమాట. సో ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ చేద్దాము. శుభ్మన్ గిల్కి కూడా తీసుకోవాలి. శుభ్మన్ గిల్ కూడా కనిపించిండు. మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడే స్టేడియం మనకు మంచిగా కనిపిస్తుంది, వెల్కమ్ అని. టాస్ అయితే వేస్తుర్రు. సో గాయస్ మనమైతే హెడ్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో వాళ్ళు ఇంగ్లాండ్ టాస్ విన్ అయ్యి బౌలింగ్ ఫస్ట్ తీసుకున్నారు. సో ఇప్పుడు మనం బ్యాటింగ్ చేయాలి గాయస్. ఇండియా బ్యాట్, ఇంగ్లాండ్ బాల్. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామన్నమాట. ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ చేద్దాం గైస్. నేషనల్ అయితే అంతం అవుతుంది. ఫస్ట్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ పంపిస్తాం గైస్. వీళ్ళిద్దరికి పంపించినాం. ఇప్పుడు ఎంపైర్ నడుచుకుంటూ వస్తున్నారు అనమాట. సో ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా ఫీల్డింగ్లో దిగేశారు. మన హిట్ మ్యాన్ ఇంకా ప్రిన్స్ అయితే స్టేడియంలో అయితే దిగేశారు. ఇద్దరు ఓపెనర్స్గా. జఫ్రా ఆర్చర్ వేయబోతున్నాడు. రోహిత్ శర్మ ఫస్ట్ స్ట్రైక్లు ఉన్నాడనమాట. ఎలాగైనా చేసి మనం ఈ మ్యాచ్ గెలవాలి గాయస్. ఫస్ట్ బాల్ అంతా తాకలేదు, బట్ ఓకే. లెగ్ బై గాయస్, లెగ్ బై వచ్చింది. ఇంకా 1 రన్ వచ్చిందనమాట మనకు. ఫోర్ పోలేదు గాయస్. 4 పోతుంది ఏమో అనుకున్నాము, కానీ శుభ్మన్ గిల్ అంత గట్టిగా కొట్టలేకపోయాడు. కానీ 1 రన్ అయితే వచ్చింది ఈ బాల్కి. బాల్. సో గాయస్ రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు అనమాట, క్యాచ్ అవుట్. కానీ బ్యాడ్ లక్ గైస్ రోహిత్ శర్మకి అయితే. హిట్ చేద్దాం అనుకున్నాడు హిట్ మ్యాన్, కానీ అవుట్ అయిపోయాడు. చేతులకే వెళ్ళిపోయింది ఈ బాల్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మన కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీకి పంపిద్దాం. ఫీల్డ్లో ఎలా ఆడుతాడో చూద్దాం ఒకసారి. నాకైతే ఎక్సైటింగ్ ఉంది గైస్. ఇప్పుడైతే 6లు కొట్టాలి నేను విరాట్ కోహ్లీ చేత్తోడి. ఒక 2 runs 1 wicket అంటే ఎలానో ఉంది గైస్. సో విరాట్ కోహ్లీ. గాయస్ ఫస్ట్ బాల్ విరాట్ కోహ్లీ చేత్తోటి 4 కొట్టించాను అనమాట గాయస్. ఎంపైర్ కూడా దుంకుతున్నాడు 4 అనుకుంటా. ఇంకా విరాట్ కోహ్లీది రిప్లై చూడండి గాయస్, ఎంత మంచిగా కొట్టాడో. నెక్స్ట్ ఇప్పుడు మనము బాడీకి గట్టిగా తాకినట్టుంది. ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ బాల్ వేయబోతున్నాం అనమాట గాయస్. ఇప్పుడు విరాట్ కోహ్లీ కొడతాడా లేదా? నేను కొట్టిస్తా గాయస్.
ఎల్బిడబ్ల్యూ అయితే అంటున్నారు. ఎంపైర్ అయితే అవుట్ ఇచ్చాడు గాయస్. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తాడేమో అని అనుకున్నాం గాయస్, కానీ డిఆర్ఎస్ అయితే తీసుకున్నాం. చేయలేకపోయాడు విరాట్ కోహ్లీ అయితే హాఫ్ సెంచరీ. రివ్యూలో అయితే జాఫ్రా ఆర్చర్ అయితే వేసాడు, నాట్ బాల్ అయితే పోలేదు. ఎల్బిడబ్ల్యూ నాకు తెలిసి అవుట్ గాయస్ అది. సో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు అన్నమాట. జాఫ్రా ఆర్చర్ అయితే సెలబ్రేట్ ఉంటున్నారు ఇంగ్లాండ్ ప్లేయర్స్. కానీ గాయస్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టిద్దాం అనుకున్నా, కానీ అది ఎల్బిడబ్ల్యూకి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే శుభ్మన్ గిల్ కొడతాడా లేదా? ఇక్కడ రైట్ సైడ్ అయితే కొట్టిస్తున్నా గాయస్. 6. సో గాయస్ శుభ్మన్ గిల్ 6 కొట్టాడు. ఇంకా నెక్స్ట్ బాల్ అయితే పడుతుంది గాయస్. 4 గాయస్. శుభ్మన్ గిల్ 6 తర్వాత 4 కొట్టాడు. ఇంకా నెక్స్ట్ బాల్ పడుతుందా లేదా? ఇప్పుడు 6 సో గాయస్ బాల్ అయితే 4కి వెళ్ళిపోయింది. 4. సో శుభ్మన్ గిల్కి అయితే 4 కొట్టించాను గాయస్. ట్వంటీ రన్స్ అయితే చేశాను గాయస్. శుభ్మన్ గిల్ ఇంకొక 4. ఇప్పుడు ఇంకొక 4 కొడదాం గాయస్. 4 ఇంకొక 4 గాయస్. శుభ్మన్ గిల్ అయితే కొడుతూనే ఉన్నాడు. 3 balls-లో 3 4s, ఒక 6. ఇప్పుడు 6 గాయస్ గెస్ చేయండి. 6 కొట్టడానికి ట్రై చేద్దాం. ఎంపైర్ అయితే నాట్ అవుట్ ఇచ్చాడు. ఎల్బిడబ్ల్యూ పట్టిండే. సిక్స్ కొట్టాలి. కింద నుంచి వెళ్ళిపోయింది బాల్. గాలిలో లేచింది గాయస్ ఫీల్డర్ చేతికి. శుభ్మన్ గిల్ అయితే ఆఖరికి అవుట్ అయిపోయాడు. మనం అనుకోలేదు గాయస్ శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ చేస్తాడేమో అని అనుకున్నాము, కానీ అవుట్ అయిపోయాడు. ఇప్పుడైతే రిషబ్ పంత్ వచ్చాడు బ్యాటింగ్కి. రాగానే 6 కొట్టించాను గాయస్. రాగానే హిట్స్ చేస్తూనే ఉన్నారు. ఒక సైడ్ వికెట్లు పడుతూనే ఉన్నాయి, ఒక సైడ్ 6లు 4లు బౌండరీస్ పోతూనే ఉన్నాయి గాయస్. ఎంత చక్కగా ఆడాడు. ఇంకొక 6 కొట్టిద్దాం. సిక్స్ 6. అరే 4. అరే ఆ ఫీల్డర్కి ఏం పని పాట లేదా ఏం? చీ. ఇంకొక రన్. అవుట్. అరే రన్ అవుట్ అయిపోయాడు. డిసిజన్ అయితే అవుట్ అని వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ డక్ అవుట్ అయిపోయాడు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడంటే ఇక 6లు పడుతూనే ఉంటాయి. ఐపీఎల్లో ఏమో 151 కొట్టాడు. ఇప్పుడు ఇంట్లో ఎంత కొడతాడో చూద్దాం. 4. సో రాగానే బౌండరీ స్టార్ట్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి. ఎన్కేఆర్. సో రిషబ్ పంత్ ఇప్పుడు ఒక 6 కొడదాం గాయస్. చాలా అయిపోయింది ఇది.
సిక్స్. ఓ ఓ ఇంకొక రన్. చాలు బాల్ దగ్గరకు వచ్చేసింది. అమ్మయ్య, రన్అట్. మళ్ళీ ఒకసారి అవుతుందేమోనని భయపడ్డాం గైస్, కానీ అవ్వలేదు. ఇప్పుడు ఇది గాలిలో ఉంది. రిషబ్ పంత్ ఛీ, ప్లేయర్ దొరకని ఆడికి ఎట్లా కొట్టాలంటే మన రిషబ్ పంత్కి అవుట్ చేశాడు. చీ. ఇంకా మొయిన్ అలీ సెలబ్రేషన్స్. సో మన ఆడ హార్దిక్ పాండే వచ్చాడనమాట గాయస్. 45కి 5 వికెట్సా. ఛీ, ఇది కూడా గాలిలో లేచింది. సో గాయస్, వికెట్లు పడుతూనే ఉన్నాయి. హార్దిక్ వచ్చాడు, పోయాడు. ఇంకా అక్షర్ పటేల్ అయితే ఆడుతుండు. పటేల్ ఇప్పుడు కొడతాడా లేదా? 6. ఇప్పుడైతే 4 కొట్టాల్సిందే గాయస్. ఓ గాయస్, వికెట్. ఈరోజు ఇండియన్ ప్లేయర్స్కి ఏమవుతుందో ఏమో. ఇంగ్లాండ్ ప్లేయర్స్ అయితే ఇండియన్ ప్లేయర్స్కి కొడుతున్నారు, వికెట్లు అయితే తీస్తున్నారు. ఇద్దైతే రిషబ్ రవి బిష్నే వచ్చాడు, 6 తోటి మొదలు పెట్టాడు. సో 6 తోటి మొదలు పెట్టాడు. ఇప్పుడైతే చాలా పెయిన్ గైజ్. ఇప్పుడైతే హిట్టింగ్ చేయాల్సిందే. ఇప్పుడు అంతేం లేదు. ఇప్పుడు 4 6లే కొట్టాలి. ఇంకొక రన్. నో. అమ్మయ్య, ఎంపైర్ అవుట్ ఇచ్చేసాడు. అబ్బా, హర్షదీప్ సింగ్ వచ్చాడనమాట. ఇప్పుడు హర్షదీప్ సింగ్ పంపించాము. ఇప్పుడు హిట్ చేయలేదు. లాస్ట్ బాల్. 5 overs అయిపోయాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయాయి గైస్. ఇప్పుడు ఇండియన్ బౌలింగ్ ఫీల్డ్ చేయాలి. ఇంగ్లాండ్ ప్లేయర్స్ బ్యాటింగ్ చేయాలన్నమాట. ఆఫ్ కటర్ వేసి వికెట్ తీసాం గైస్. బుమ్రా వికెట్ తీయాల్సిందే. ఎలాగైనా చేసి ఆఫ్ కటర్, స్పిన్, యార్కర్ అన్నీ వేసి వికెట్లు తీయాలి గైస్. సో గాయస్, మిస్ చేశాడు. ఎంత దగ్గరుండే గాయస్ అది. లాస్ట్కి అయితే వికెట్ పోలేదు, కానీ మిస్ అయింది. అది చాలు. 26 balls 53 runs కొట్టాలి. కొట్టగలుగుతారా? 4. అబ్బా, బుమ్రా ఫామ్ పోయింది, ఐ థింక్ సో. హర్షదీప్ సింగ్ ఇస్తాం గైస్. 24 balls 48 runs. ఫీల్డర్ ఉన్నాడా? అమ్మయ్య, ఉన్నాడు. 4 అయితే పోనీయలేడు. అమ్మయ్య, 23 balls 47 runs కొట్టాలి గాయస్. బాల్ అయితే వేసాడు. ఫీల్డర్ అరే మొత్తం బొర్లుతున్నాడు గాయస్. స్టేడియం మొత్తం బొర్లు పోలేకపోతే గాయస్. మొత్తం ఇట్లా చేత్తో తీయచ్చు కదా, మొత్తం బొర్లుతున్నాడు ఇట్లా. ఇంకా 22 balls 46 runs అంటే అసాధ్యం గాయస్. మనమైతే పోనీయము ఎలాగైనా. ఇండియన్ ప్లేయర్స్ అంటే తోపే. నో, 4. సో గాయస్, 4 పోయింది. సో గట్టిగానే కొడుతున్నాడు ఫిలిప్ సాల్ట్, జాస్ బట్లర్ వీళ్ళిద్దరు. ఇంకొక ఫీల్డర్ ఉరుకు, డైవ్ కొట్టు. కానీ 4 పోయింది గాయస్. అరే యార్, ఇది 4 పోయింది. మళ్ళా ఫీల్డర్స్ ఏం చేస్తున్నారు? అక్షర్ పటేల్కి పిలిచినామంటే ఇక వికెట్లు పోవాల్సిందే, అదైతే గ్యారంటీ. ఇప్పుడు ఏమవుతుంది? అరే మళ్ళా
పోయింది గాయస్. ఈ బౌండరీస్ తోటి పూర్తి చేద్దాం అనుకుంటున్నారో ఏమో ఇంగ్లాండ్ ప్లేయర్స్, కానీ నేనున్నాం కదా అసలు పోనీయం. చూడండి ఎలాగైనా వికెట్ తీయాలి ఇప్పుడు నేను. ఓ గాలిలోనే ఉంది. ఓ 1 బౌన్స్. డైవ్ కొడితే ఎంత మంచి క్యాచో. ఇంకొక 6. ఇప్పుడు ఇంకా 2 ఓవర్స్ ఉన్నాయి. ఎలాగైనా వీళ్ళకి అవుట్ చేయాలి. వికెట్ తీయకపోయినా కూడా రన్స్ ఇవ్వద్దు, అంతే చాలు. అమ్మయ్య ఇలాగే ఆడుతుండాలి, కానీ ఎక్కువ రన్స్ పోవద్దు. ఫ్లిప్ సాల్ట్. రవి బిష్ణోయ్ ఏం చేస్తావు? ఓ వాట్ ఏ బాల్ గాయస్, గూగుల్ వేద్దామన్నమాట. ఇప్పుడు ట్రై చేద్దాం. ఓ ఫీల్డర్ ఉన్నాడు, కానీ రన్స్ అయితే లీక్ అవుతున్నాయి గాయస్. 10 balls 17 runs. ఓ మై గాడ్, ఏమవుతుంది ఇప్పుడు? 5 balls 13 runs గాయస్. జాస్ బట్లర్ కొట్టగలుగుతాడా లేదా? వికెటా? కొట్టనివ్వలేదు గాయస్. నేనైతే ఎలాగో అలా. ఫీల్డర్ అయితే నా దగ్గరనే ఉన్నాడు అక్కడ సైడ్. అమ్మయ్య 4 balls ఉన్నాయి ఇంకా. వీళ్ళైతే కొట్టాలి గాయస్ ఎలాగైనా, కానీ కొట్టలేరు ఇండియన్ ప్లేయర్స్ ఉండగా. 4 runs లీక్ అయిపోయాయి. మళ్ళా 48 runs అయితే స్కోర్ అయ్యింది వాళ్ళది. కానీ చూద్దాం ఇంకా ఎలాగో. ఇంకా కొన్ని రన్స్ ఉన్నాయి. వాళ్ళు కొడతారా లేకపోతే మేము కొట్టనియొద్దా? ఇక చూడాలి అవుట్ అవుతారా లేదా. అమ్మా ఫిలిప్ సాల్ట్ కొట్టొద్దు. అమ్మ ఫీల్డర్ ఇంకొక రన్ తీసుకోవద్దు గాయస్. అమ్మయ్య ఇంకొక రన్ అయితే పోలేదు అనమాట. సో ఇంకా 2 balls ఉన్నాయి. టై చేస్తారా లేదా, డ్రా చేస్తారో లేదో గాయస్. అమ్మయ్య గాయస్ మనమైతే విన్ అయిపోయాము. 1 ball ఎలాగో కొట్టలేరు వీళ్ళు ఇంగ్లాండ్ ప్లేయర్స్, అదైతే తెలుసు. 1 ball 12 runs కావాలి, కానీ వాళ్ళు అయితే కొట్టలేరు. 1 ball కూడా ఎలాగో ఎంట కొడదామేమో అని అనుకున్నారు, కానీ